వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే కార్యకర్తలు మీ నాయకులు కూడా కొంత ఇబ్బందికరంగా ప్రచారానికి వెనుకడిగేసే పరిస్థితి లేదంటారు. ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కేసులని ఇట్లాంటి జైళ్ళని చాలా చూసాము. రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితోనే కొట్లాడు. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలిగోరు కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటి అల్లాటప్ప నాయకులతో భయపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా వారితో ఎట్లా కొట్లాడాలి అట్లా. అంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు హైదరాబాద్లో గతంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్, రీసెంట్గా ప్రస్తుతం ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ వాళ్ళే. వాస్తవానికి వాళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోయారు. దాని ప్రభావం ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. ప్రజల్లో రియాక్షన్ వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాతో ఉండి అధికారం పోగానే పారిపోయే వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారో మీరు భవిష్యత్తులో చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎట్లా ఉండబోతుందో కూడా మీరు చూస్తారు. ముమ్మాటికి ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారనే విశ్వాసం నాకుంది. మాకు జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీతో పట్టం కడతారనే విశ్వాసం ఉంది. రైట్. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మంత్రులు మీరు చెప్పినట్లు మొత్తం మంది మంత్రులు మకాం వేశారు. గల్లీ గల్లీగా తిరుగుతున్నారు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడానికి. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రచారమే పూర్తవుతుందా? తినబోతు రుచులు అడగకూడదు. అది మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. రైట్. థ్యాంక్ యూ కేటీఆర్ గారు.